ఈరోజు క్యాట్ 2020లో వచ్చిన లాగరిథమ్స్ మీద క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఆ లాగరిథమ్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ నెంబర్ 1, లాగ్ ఏ టు ద బేస్ బి అంటే లాగ్ ఏ హోల్ డివైడెడ్ బై లాగ్ బి. సెకండ్ది లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. థర్డ్ ప్రాపర్టీ లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ లాగ్ ఏ పవర్ n టు ద బేస్ బి అంటే m ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ బి. అండ్ ఫిఫ్త్ ప్రాపర్టీ లాగ్ ఏ బి పవర్ టు ద బేస్ బి పవర్ m అంటే 1/m ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ బి. ఈ 5 ప్రాపర్టీస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాగ్ ఏ టు ద బేస్ బి అంటే లాగ్ ఏ బై లాగ్ బి. లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ పవర్ m బేస్ బి అంటే m ఇంటూ లాగ్ ఏ బేస్ బి. లాగ్ ఏ టు ద బేస్ బి పవర్ m అంటే 1/m ఇంటూ లాగ్ ఏ బేస్ బి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రాపర్టీస్ యూస్ చేసి ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం ప్రాబ్లమ్స్. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ మిస్ అయితే మన క్వశ్చన్స్ లో కవర్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? ఇఫ్ log 5 to the base 4 equal to log y to the base 4 into log root 5 to the base 6, then y equal to. ఇప్పుడు క్వశ్చన్ ఏమిచ్చాడంటే క్వశ్చన్ రాసుకుందాం. log 5 to the base 4 equal to log y to the base 4 into log root 5 to the base 6. ఓకే, ఇప్పుడు log 5 to the base 4 ఎలా రాసుకోవచ్చు? ఇందాక ఫార్ములా ప్రకారం log 5 by log 4 ఈక్వల్ టు, ఇప్పుడు log y to the base 4 అంటే log y by log 4 ఇంటూ, ఇప్పుడు log root 5 to the base 6 అంటే log root 5 by log 6. ఇప్పుడు ఈ log 4 క్యాన్సిల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు log root 5 ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ ఫామ్ లో ఉంది? log a పవర్ m ఫామ్ లో ఉంది కదా, అంటే 1/2 ఇంటూ log 5 గా రాసుకోవచ్చు కదా. దీన్ని 1/2 ఇంటూ log 5 గా రాసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా స్టెప్ పెడతాం అక్కడ. ఇప్పుడు log 5 ఈక్వల్ టు log y ఇంటూ log root 5 అంటే 1/2 ఇంటూ log 5 హోల్ డివైడెడ్ బై log 6. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు log 5 ఇటువైపు log 5 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకేమున్నాయి? ఈ 2 ఇంటూ log 6 ఇటువైపు పంపిద్దాం. అంటే 2 ఇంటూ log 6 ఈక్వల్ టు log y. ఇప్పుడు ఇందాక ఫార్ములా ఏంటి? సారీ, లాగ్ ఏ పవర్ m అంటే ఎలా రాసుకోవచ్చు? m ఇంటూ లాగ్ ఏ కింద రాసుకోవచ్చు కదా. అదే రివర్స్ లో కూడా రాసుకోవచ్చు కదా. m ఇంటూ లాగ్ ఏ ఫామ్ లో ఉన్నదాన్ని, అంటే m ఇంటూ లాగ్ ఏ ఫామ్ లో ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ పవర్ m గా రాసుకోవచ్చు. అంటే దీన్ని లాగ్ 6 పవర్ 2 గా రాసుకోవచ్చు. లాగ్ 6 పవర్ 2 ఈక్వల్ టు లాగ్ y. లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేమున్నాయి? 6 స్క్వేర్ ఈక్వల్ టు y, అంటే y ఈక్వల్ టు 36. 36 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The value of log a by b to the base a plus log b by a to the base b for all 1 less than a less than or equal to b cannot be equal to. ఇక్కడ జాగ్రత్త చూడండి, cannot be equal to అని అడిగాడు. అంటే ఆన్సర్ ఏది కాదు అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. log a by b to the base a plus log b by a to the base b. ఇప్పుడు ఇందాక ఫార్ములా ప్రకారం ఏంటి? లాగ్ ఏ బై బిని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ టు ద బి, ఇక్కడ బేస్ ఏ ఉంది కాబట్టి మనం కింద బేస్ కూడా అదే తెచ్చుకుంటాం. లాగ్ బి టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ బి టు ద బేస్ బి మైనస్ లాగ్ ఏ టు ద బేస్ బి. ఇప్పుడు
లాగ్ ఏ బేస్ ఏ అంటే లాగ్ ఏ బై లాగ్ ఏ 2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. అంటే లాగ్ ఏ బేస్ ఏ అంటే 1. ఇక్కడ లాగ్ బి బేస్ బి కూడా 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ లాగ్ బి బేస్ ఏ ప్లస్ 1 మైనస్ లాగ్ ఏ బేస్ బి. ఇప్పుడు 1 ప్లస్ 1 ఎంత? 2. 2 మైనస్ లాగ్ బి బేస్ ఏ మైనస్ లాగ్ ఏ బేస్ బి. ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ వచ్చిన వాల్యూని. ఇది ఏంటి? లాగ్ బి బేస్ ఏ. ఇదేంటి? లాగ్ ఏ బేస్ బి. అంటే దీని రెసిప్రోకలే కదా ఇది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ బి బై లాగ్ ఏ. దీన్ని సమ్ కే అని అనుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ బై లాగ్ బి. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై కే అని రాసుకోవచ్చు కదా. అంటే దీని రెసిప్రోకలే కదా ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగ్ బి బేస్ అని కే అని అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది? 1 బై కే అవుతుంది. ఫర్ 2 నెంబర్స్ కే, 1 బై కే. మీకు ఇంతకు ముందు వీడియోస్‌లోని అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ మీకు చెప్పే ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఫార్ములా దీనికి అప్లై చేస్తే కే ప్లస్ 1 బై కే హోల్ డివైడెడ్ బై 2 ఇది అర్థమెటిక్ మీన్. ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ కే ఇంటూ 1 బై కే. ఇది జామెట్రిక్ మీన్. అంటే కే ప్లస్ 1 బై కే అన్న వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. మనకి ఈ దీని నుంచి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? కే ప్లస్ 1 బై కే ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు దాని నుంచి మనం సమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఇది కే అనుకున్నాం, ఇది 1 బై కే అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎలా వచ్చింది? 2 మైనస్ కే మైనస్ 1 బై కే. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం నుంచి వచ్చింది ఏంటి? 1 బై కే ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయి ఉండాలి. నౌ ఈ కేస్ అన్నది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్‌కి అవుతుందా ఇది? ఈచ్ అండ్ ఎవ్రీ పాజిటివ్ నెంబర్‌కి అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాజిటివ్ నెంబర్‌కి అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి. ఇప్పుడు 2 టార్గెట్స్ ఏంటంటే ఫస్ట్‌ది కే అన్నది పాజిటివ్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్‌ది ఏంటి అంటే ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ ఉంది కదా, దీని వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. కే అనేది పాజిటివ్ నెంబరా కాదా? దానికోసం ఇక్కడ ఇచ్చిన కండిషన్ తీసుకుందాం. 1 లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథమిక్ అప్లై చేద్దాం. అంటే లాగ్ 1 లెస్ దాన్ లాగ్ ఏ లెస్ దాన్ లాగ్ బి. ఓకే, ఇప్పుడు లాగ్ 1 అంటే ఎంత? 0. 0 లెస్ దాన్ లాగ్ ఏ లెస్ దాన్ లాగ్ బి. ఇప్పుడు అన్ని దగ్గరలా డివైడెడ్ బై లాగ్ బి చేద్దాం. ఈ 3 ఈక్వేషన్స్ ఈ మూడింటికి డివైడెడ్ బై లాగ్ బి చేద్దాం. అంటే 0 లెస్ దాన్ లాగ్ ఏ బై లాగ్ బి లెస్ దాన్ 1. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సారీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు లాగ్ ఏ బై లాగ్ బి అంటే ఇందాక ఏమనుకున్నాం? లాగ్ బి టు ద బేస్ ఏ అంటే కే, లాగ్ ఏ టు ద బేస్ బి అంటే 1 బై కే. అంటే ఇదేంటి? 1 బై కే. అంటే 0 లెస్ దాన్ 1 బై కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే 1 బై కే అన్నది 0కి 1కి మధ్యలో ఉంది. అంటే కే అన్నది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అని మనం చెప్పగలం కదా. ఎందుకంటే 1 బై కే అనేది ఫర్ ఎగ్జాంపుల్ 0కి 1కి మధ్యలో 0.5 తీసుకుందాం. 0.5 అంటే 1/2. 1/2 అనేది 0కి 1కి మధ్యలో ఉంది. అంటే 1/2 ఈక్వల్ టు 1 బై కే అయినప్పుడు కే ఈక్వల్ టు 2 వచ్చింది. 2 అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కదా. అంటే 1 బై కే అనేది పాజిటివ్ అయినప్పుడు కే కూడా పాజిటివ్. కాబట్టి కే ప్లస్ 1 బై కే కూడా మనకి కే అండ్ 1 బై కే ఆర్ బోత్ పాజిటివ్ ఇంటిజర్స్. సో మనకి ఫస్ట్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం చేయాల్సింది? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం. కే 1 బై కే అనేవి పాజిటివ్ నెంబర్స్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేద్దాం.
ఓకే, మైనస్ ఆఫ్ కే ప్లస్ 1/k. ఇప్పుడు మైనస్ టు మల్టిప్లై చేసినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుగా మారుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 మైనస్ కే మైనస్ 1/k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇప్పుడు బోత్ సైడ్స్ 2 యాడ్ చేద్దాం, అంటే 2 + 2. ఓకే, ఇప్పుడు 2 - k మైనస్ 1/k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఈ 2 - 1k మైనస్ 1/k అన్న వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే 0 గాని 0 కన్నా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ లో మనకి 0 కన్నా తక్కువ ఉన్నది ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? -0.5 ఉన్నది, -0.5 ఈజ్ లెస్ దాన్ 0. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, కాబట్టి సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ అన్నది లేదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ 0 ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 షుడ్ బి ఈక్వల్ టు 0, అంటే థర్డ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ -1 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్. ఇప్పుడు ఏంటి కెనాట్ బి ఈక్వల్ టు అన్నాడు, అంటే అవ్వని ఛాన్స్ దేనికి ఉంది? 1, అంటే 1 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, కాబట్టి ఇక్కడ 1 అయ్యే ఛాన్స్ అనేది మనకి లేదు, కాబట్టి ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, log 30 to the base a equal to a, log 5/3 to the base a equal to -3, and log a to the base 2 equal to 1/3. Then log a base 3 equals. This is one of the easiest question given in the CAT exams. ఇప్పుడు log 30 ఎలా రాసుకోవచ్చు మనం? log 30 to the base a అని. log 30 ఎలా రాయొచ్చు మనం? 2 × 3 × 5. ఓకే, 2 × 3 × 5 ని 30 2 × 3 × 5గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములా ఏంటి? log a × b అంటే log a ప్లస్ log b. ఓకే, అలాగే log a b c ఉన్నా కానీ ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి, కంగారు పడక్కర్లేదు. log a ప్లస్ log b ప్లస్ log c గా రాసుకోవచ్చు. నౌ ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా అంటే log to the base a plus log 3 to the base a plus log 5 to the base a, log 30 to the base a అని. log 30 to the base a అని ఆడు ఏ అని ఇచ్చేసాడు, అంటే ఏ వాల్యూ అనేది ఇది. నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూ -b ఈక్వల్ టు log 5/3 to the base a అన్నాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log a/bని log a మైనస్ log b గా రాసుకోవచ్చు అని ఇందాక చెప్పాను ఫార్ములా. అంటే log 5 to the base a మైనస్ log 3 to the base a. ఇప్పుడు మైనస్ అటు పంపిస్తే ఏమవుతుంది? b ఈక్వల్ టు ఇక్కడ మైనస్ log 5 to the base a ప్లస్ log 3 to the base a. ఇప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ వాడు క్వశ్చన్లో ఏమడిగా ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, జాగ్రత్త చూడు. ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఇంకో కండిషన్ ఏంటి అంటే log a to the base 2 ఈక్వల్ టు 1/3 అన్నాడు. ఇప్పుడు log a to the base 2 అంటే log a బై log 2 అనే కదా, ఈక్వల్ టు 1/3. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? కలర్ మార్చుతున్నాను. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? log 2 బై log a అంటే ఈ వాల్యూ అనేది 3 అవుతుంది. log 2 బై log a అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? log 2 బేస్ a ఈక్వల్ టు 3. మనకి ఈ వాల్యూ వచ్చింది కదా, అంటే ఇక్కడ ఉన్న ఈ log 2 బేస్ a వాల్యూ 3 అని మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే log a టు ద బేస్ 3 అని అడిగాడు. ఇక్కడ log 3 టు ద బేస్ a అని మనం కనుక్కుంటే log a టు ద బేస్ 3 కూడా మనకు వచ్చేస్తుంది. సో మనకి దీని వాల్యూ 3 అని వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేద్దాం, a b ని. అంటే a ప్లస్ b ఈక్వల్ టు ఇప్పుడు log 2 బేస్ a అని 3 అని రాసుకుందాం, ప్లస్ log 3 బేస్ a దాన్ని అలాగే దించేద్దాం, ప్లస్ log 5 బేస్ a దాన్ని అలాగే దించేద్దాం, ప్లస్ ఇప్పుడు
మైనస్ లాగ్ 5 బేస్ ఏ అని ఉంది. ఓకే. అంటే మైనస్ లాగ్ 5 బేస్ ఏ. నెక్స్ట్ ప్లస్ లాగ్ 3 బేస్ ఏ. ఇప్పుడు మైనస్ లాగ్ 5 బేస్ ఏ ప్లస్ లాగ్ 5 బేస్ ఏ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా మిగిలినవి ఏమున్నాయి? ఇప్పుడు ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 ప్లస్ ఇప్పుడు లాగ్ 3 బేస్ ఏలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 2 ఇంటూ లాగ్ 3 బేస్ ఏ. ఇప్పుడు ఈ 3 అటు పంపిస్తే ఇప్పుడు ఈ 3 అటు పంపిస్తే ఏ ప్లస్ బి మైనస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ లాగ్ 3 బేస్ ఏ. నౌ ఇప్పుడు ఈ 2ని కిందకి పంపిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి మైనస్ 3/2 ఈక్వల్ టు లాగ్ 3 బేస్ ఏ. ఇప్పుడు లాగ్ 3 బేస్ ఏ అంటే ఏ ప్లస్ బి మైనస్ 3/2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఇటు పక్క పంపిద్దాం. టూ బై ఏ ప్లస్ బి మైనస్ 3 ఈక్వల్ టు 1 బై లాగ్ 3 బేస్ ఏ. ఇప్పుడు లాగ్ 3 బేస్ ఏ అని లాగ్ 3 బై లాగ్ ఏగా రాసుకున్నప్పుడు లాగ్ 3 బేస్ ఏ అని లాగ్ 3 బై లాగ్ ఏగా రాసుకున్నప్పుడు దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? లాగ్ ఏ బై లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ 3. అది అడిగిన క్వశ్చన్ ఏంటి? లాగ్ ఏ టు ద బేస్ 3 అదే ఇక్కడ అడిగాడు. అంటే 1 బై లాగ్ 3 బేస్ ఏ అంటే లాగ్ ఏ బేస్ 3 అని అర్థం. ఓకే. దిస్ ఈక్వల్స్ టు 2 బై ఏ ప్లస్ బి మైనస్ 3 ఈక్వల్ టు 1 బై లాగ్ 3 బేస్ ఏ అంటే లాగ్ ఏ బేస్ 3. అంటే లాగ్ ఏ బేస్ 3 తాలూకు వాల్యూ ఏంటి? 2 బై ఏ ప్లస్ బి మైనస్ 3. ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 2 into 4 into 8 into 16 whole divided by log 4 base 2 whole square into log 8 base 4 whole cube into log 16 base 8 whole power 4. Now log 4 base 2 log 8 base 4 log 16 base 8 individual గా సాల్వ్ చేద్దాం. log 4 base 2 అంటే log 4 అంటే ఎంత? 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ టు ద బేస్ 2. ఇందాక చెప్పిన ఫార్ములా ఏంటి? లాగ్ ఏ పవర్ ఎం టు ద బేస్ బి అంటే ఎం ఇంటూ లాగ్ ఏ బేస్ బి. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఇప్పుడు ఇది ఏ ఇది ఎం అనుకుంటే 2 ఇంటూ లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఇస్ 1. సో ఆన్సర్ ఇస్ 2. అంటే ఈ లాగ్ 4 బేస్ 2 తాలూకు వాల్యూ అనేది 2. దాన్ని సైడ్ రాద్దాం. నెక్స్ట్ లాగ్ 8 బేస్ 4. లాగ్ 8 బేస్ 4 అంటే ఇప్పుడు 8ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇందాక ఇంకో ఫార్ములా కూడా చెప్పాను మీకు. లాగ్ ఏ విత్ ద బేస్ బి పవర్ ఎంని ఎలా రాసుకోవచ్చు? 1 బై ఎం ఇంటూ లాగ్ ఏ బేస్ బిగా రాసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈ 3 అనేది ఏ పవర్ ఎంలో ఉంది. ఇక్కడ ఈ 2 అనేది బి పవర్ ఎంలో ఉంది. అంటే 3 ఈ 3 అన్నది పైన వస్తుంది. ఈ 2 అన్నది బై 2 కింద వస్తుంది. అంటే 3/2 ఇంటూ లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఇప్పుడు 1. సో ది ఆన్సర్ ఇస్ 3/2. అంటే దీని వాల్యూ 3/2. నెక్స్ట్ లాగ్ 16 టు ద బేస్ 8. లాగ్ 16 టు ద బేస్ 8 అంటే లాగ్ 16ని 2 పవర్ 4గా రాసుకోవచ్చు. 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 అనేది పైగా ఉంటుంది. ఈ 3 అనేది బై 3 కింద వస్తుంది. అంటే 4/3 ఇంటూ లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 అంటే 1. ఇది 1. అంటే దీని టోటల్ వాల్యూ అనేది 4/3 అవుతుంది. అంటే ఈ వాల్యూ 4/3. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సమ్ సాల్వ్ చేద్దాం.
అంటే 2 into 4 into 8 into 16 whole divided by ఇది 2 square into ఇది 3/2 3/2 whole cube into ఇది 4/3 4/3 whole power 4. Next. Two into 4 into 8 into 16 divided by 2 square ని అలాగే రాద్దాం 2 square into 3/2 whole cube ని 3 cube by 2 cube into 4/3 whole power 4 ని 4 power 4 by 3 power 4 గా రాద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 క్యూబ్ అన్నది 3 పవర్ 4 నుంచి 3 క్యూబ్ ని తీసేస్తే ఇంకా మిగిలింది 3 ఒకటే మిగులుతుంది 3 ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 క్యూబ్ అంటే 8/4 ఎంత అవుతుంది 2 మిగులుతుంది. నెక్స్ట్ అంటే ఈ 2 ఈ 3 అనేవి పైకి వెళ్తున్నాయి అంటే 2 into 4 into 8 into 16 whole divided by 4 power 4 ఈ పైన ఈ 2 into 3 అనేది 2 into 3 యాసిటీస్ గా పైకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 ఇక్కడ ఎంత పోతుంది ఒక 4 ని క్యాన్సిల్ చేస్తుంది అంటే 4 క్యూబ్ పైన ఉంది. ఇప్పుడు 16 మనం ఎలా రాసుకోవచ్చు 4 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 4 స్క్వేర్ అన్నది ఇక్కడ ఒక 16 ని క్యాన్సిల్ చేస్తుంది అంటే 4 స్క్వేర్ ని క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ ఒక 4 మిగిలింది. ఇప్పుడు 4 1s are 4 2s are అంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ పైన మిగిలినవి ఏమేమి ఉన్నాయి 2 ఇక్కడ 2 2 3 అంటే టోటల్ 2 into 2 into 2 into 3 2 2s are 4 4 2s are 8 8 3s are 24. సో ఈ టోటల్ వాల్యూ ఏంటంటే 24. The answer is 24.